ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం ఈ సిరీస్లో 376 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి వీడియోస్ ఒకసారి రెఫర్ చేయండి. ఈ వీడియోలో 377 క్వశ్చన్ నుంచి విల్ కంటిన్యూ. అండ్ ఆల్సో తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకి పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని ఒకసారి రెఫర్ చేయండి. ఒక విల్ స్టార్ట్ విత్ దిస్ 377 క్వశ్చన్. తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ అధ్యక్షులు ఎవరు? కాళోజీ నారాయణరావు. తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్. రైట్, సారీ. తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ కాళోజీ నారాయణరావు. ఏ ఆర్డర్ అమలుకు సంబంధించి జరిగిన తప్పులను సరిదిద్దడానికి జీవో ఎంఎస్ నెంబర్ 610ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది? రాష్ట్రపతి ఆర్డర్ ఉత్తర్వులు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తేదీ 2014 ఫిబ్రవరి 13. సుశీల్ కుమార్ షిండే హోంశాఖ మంత్రి తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తేదీ 2014 ఫిబ్రవరి 13. పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ డీజాక్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2009. 1959లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఇచ్చిన సంస్థ ఏది? తెలంగాణ హక్కుల రక్షణ సమితి. ప్రత్యేక తెలంగాణ నినాదంను 1959లో ఇచ్చిన సంస్థ తెలంగాణ హక్కుల రక్షణ సమితి. తెలంగాణపై కాంగ్రెస్ చే నియమించబడిన ఏకే యాంటనీ కమిటీ ఇతర సభ్యులు ఎవరు? అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, వీరప్పమొయిలి. అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ అండ్ వీరప్పమొయిలి. 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి? మా తెలంగాణ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకొచ్చిన పత్రిక మా తెలంగాణ. 2001లో తెలంగాణ కోసం సింహగర్జన సభ ఎక్కడ జరిగింది? కరీంనగర్. తెలంగాణ కోసం సింహగర్జన సభ జరిగిన ప్లేస్ కరీంనగర్. తెలంగాణ ప్రాంతం నుండి పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కానివారు అడిగారు ఇక్కడ. కొండ లక్ష్మణ్ బాపూజీ, కేవీ రెడ్డి, కొండ వెంకటరంగారెడ్డి, బూర్ల రామకృష్ణరావు, మరిచెన్నారెడ్డి. వీళ్ళు ముగ్గురు కూడా 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి సభ్యులు. మదన్ మోహన్ అధ్యక్షులుగా ఉన్న పీపుల్స్ కన్వెన్షన్ ఆ తర్వాత ఏ పేరుతో పిలువబడుతుంది? తెలంగాణ ప్రజాసమితి, టీపీఎస్. మదన్ మోహన్ అధ్యక్షులుగా ఉన్న పీపుల్స్ కన్వెన్షన్ తర్వాత తెలంగాణ ప్రజాసమితిగా పిలువబడుతుంది. 2001 మే 17న కరీంనగర్లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభకు క్రింది వారిలో హాజరైన వారు ఎవరు? శిబు సోరెన్, జార్ఖండ్ నుంచి. నెక్స్ట్, తెలంగాణ ప్రజలకు మరియు ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఈ అన్యాయాన్ని అరికట్టాల్సిందే అని ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏ సభలో అన్నాడు? సిద్దిపేట సభలో. తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులు ఎవరు? గాదె ఇన్నయ్య. తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులు గాదె ఇన్నయ్య. ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి క్రింది వాటిలో ఏ కమిటీని నియమించారు? జస్టిస్ వాంచు కమిటీ. ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ వాంచు కమిటీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో ఈ కింది వారిలో ఎవరు సభ్యులు కారు? శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు కానివారు అడిగారు ఇక్కడ. ప్రొఫెసర్ అరవింద్ సింగ్, ఇతను సభ్యుడు కాదు. మిగతా 3 సభ్యులు అబూ సలే షరీఫ్, వినోద్ కే దుగ్గల్, డాక్టర్ రవీందర్ కౌర్. ఈ ముగ్గురు కూడా సభ్యులు. అబూ సలే షరీఫ్, వినోద్ కే దుగ్గల్ అండ్ డాక్టర్ రవీందర్ కౌర్. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్, అన్నాబతుల రవీంద్రనాథ్. నెక్స్ట్, 1952 ముల్కీ పోరాటంలో ప్రధానమైన నినాదం ఏది? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. 19th మే 2013 నాడు
శంకారావం వైద్యుల మీటింగ్లు ఎక్కడ నిర్వహించారు? వికారాబాద్. 3 జనవరి 2010 నాడు తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం ఏది? ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం ఉస్మానియా యూనివర్సిటీ, 3 జనవరి 2010. నెక్స్ట్, ప్రజా సంఘాల జేఏసీలో భాగం కానివారు ఎవరు? మందకృష్ణ మాదిగ. ఇతను సభ్యుడు కాదు. ప్రజా సంఘాల జేఏసీలో సభ్యులు కానివారు ఇక్కడ మందకృష్ణ మాదిగ. దిలీప్ కుమార్, తేజావత్ బెల్యానాయక్, ఆచార్య ఐ తిరుమలి, వీళ్ళు ముగ్గురు కూడా ఈ జేఏసీలోని సభ్యులు, ప్రజా సంఘాల జేఏసీలో సభ్యులుగా ఉన్నవారు. నెక్స్ట్, ఎవరు చైర్మన్గా 9 అక్టోబర్ 2010 తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది? గద్దర్. తెలంగాణ ప్రజా ఫ్రంట్. యుద్ధనౌక గద్దర్. 9 అక్టోబర్ 2010. 27 ఏప్రిల్ 2003 ఈ రోజున జరిగిన వరంగల్ జైత్రయాత్ర మీటింగ్కు వచ్చిన ముఖ్య అతిథి ఎవరు? దేవేగౌడ. తమిళనాడు నుంచి 27 ఏప్రిల్ 2003 జరిగిన వరంగల్ జైత్రయాత్ర మీటింగ్కు వచ్చిన ముఖ్య అతిథి దేవేగౌడ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ప్రవాస భారత తెలంగాణ సంస్థ కాదు? ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. ఈ క్రింది వాటిలో ఏది ప్రవాస భారత తెలంగాణ సంస్థ కాదు? ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. నెక్స్ట్, 9 డిసెంబర్ 2009 తెలంగాణపై ప్రకటన చేసింది ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి. 9 డిసెంబర్ 2009 తెలంగాణపై ప్రకటన చేసింది కేంద్ర హోంశాఖ మంత్రి. 10 జూలై 1968 తెలంగాణ హక్కుల దినోత్సవంకు నాయకత్వం వహించిన టీఎన్జిఓ నాయకుడు ఎవరు? కేఆర్ ఆమోస్. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వేసిన 4 సభ్యుల కమిటీకి సారథ్యం వహించింది ఎవరు? ఏకే యాంటనీ. నెక్స్ట్, 2009లో తెలంగాణ ఉద్యోగులచే నిర్వహించబడిన ఉద్యోగుల గర్జన సమావేశం ఎక్కడ జరిగింది? సిద్దిపేట. ఉద్యోగుల గర్జన సిద్దిపేట. నెక్స్ట్, యూపీఏ ప్రభుత్వం నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి అండ్ డి మాత్రమే సరైనవి. బి అండ్ డి సరైనవి. ఈ కమిటీలో ఇతర సభ్యులుగా రఘువంశ్ ప్రసాద్, దయానిధి మారన్ ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీలో మరో 2 సభ్యులు దయానిధి మారన్, రఘువంశ్ ప్రసాద్. తర్వాత తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఈ కమిటీ గుర్తింపు పొందిన పార్టీలన్నిటికీ లేఖలు రాసింది. రైట్. తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు? 2002 ఆగస్టు 11. తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసింది 2002 ఆగస్టు 11. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రెండింటికి 10 సంవత్సరాలకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పేర్కొంది. దీనికి సంబంధించి ఈ 2 రాష్ట్రాల మధ్య కింది సెక్షన్ అత్యంత వివాదాస్పదమైంది. అది ఏ సెక్షన్? సెక్షన్ 8. సెక్షన్ 8 వివాదాస్పదమైంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రెండింటి మధ్య. సెక్షన్ 8. ఈ క్రింది వాటిలో 18 అక్టోబర్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వుకు సంబంధించి వాస్తవాలు ఏవి? ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి మాత్రమే సరైనవి. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం స్థానిక ఏరియాను ప్రవేశపెట్టారు. నాన్ గెస్టెడ్ కేడర్ ఉద్యోగాల విషయంలో 6 జోనల్ ప్రాంతాలను ప్రవేశపెట్టారు. ఇది 1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్. నాన్ గెస్టెడ్ కేడర్ ఉద్యోగాల విషయంలో 6 జోనల్ ప్రాంతాలను ప్రవేశపెట్టారు. విద్యా సంస్థలలో ప్రవేశాల కొరకు స్థానిక ఏరియాను ప్రవేశపెట్టారు. ఓకే. నెక్స్ట్, నిజాం కళాశాల మైదానంలో 8 ఫిబ్రవరి 2010 తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది ఎవరు? జమాత్ ఈ ఇస్లామీ హింద్. నిజాం కళాశాల మైదానంలో
8 ఫిబ్రవరి 2010 తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది జమాత్ ఈ ఇస్లామీ హింద్. 1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరాహార దీక్షకు కూర్చున్న 9 సంవత్సరాల బాలిక ఎవరు? అనురాధ. 1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరాహార దీక్షకు కూర్చున్న 9 సంవత్సరాల బాలిక అనురాధ. 1997 ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు పేరుతో 2 రోజుల సదస్సును ఏర్పాటు చేసింది ఎవరు? సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. దీని మీద ప్రాంతీయ అసమానతల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997 ఆగస్టులో ఏర్పాటు చేసిన సదస్సు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 11వ షెడ్యూల్లో ఏవి ఉన్నవి? 11th షెడ్యూల్లో ఉన్నవి ఏవి? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4. నదీ జలాల నిర్వహణ బోర్డుల నిర్వహణ పాలనకు సంబంధించిన మూల సూత్రాలు. 11th షెడ్యూల్ రిలేటెడ్ టు వాటర్. ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1952. రైట్. ఇక్కడితో తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, సంపద, కళలు మరియు సాహిత్యమా వీటి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.